కాకినాడ కాజా, కాకినాడ బీచ్ ఈ రెండు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నేను ఈ వీడియోలో టోటల్ కాకినాడ బీచ్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, టూరిస్టులు తక్కువగా వచ్చే ప్రదేశాల నుంచి ఎక్కువగా వచ్చే ప్రదేశాల వరకు టోటల్ కాకినాడ బీచ్ ని ఈ వీడియోలో నేను కవర్ చేశాను. మరీ ముఖ్యంగా ఈ బీచ్ లో సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. దాని ప్రకారం మీరు కాకినాడ ఎప్పుడైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న బీచ్ ఏరియా ఏదైతే ఉందో, మెయిన్ బీచ్ నుంచి 1/2 కిలోమీటర్ ముందుకు వస్తే ఈ బీచ్ అయితే మీకు కనిపిస్తుంది. జనాలు తక్కువగా ఉండి బీచ్ ని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్. చాలామంది ఈ ప్లేస్ని ఫోటో వెడ్డింగ్ షూటింగ్ ప్లేస్గా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఇంకా ప్లెజెంట్గా అయితే ఉంది. మీలో ఎవరికైనా ఫోటో షూట్లు తీసుకోవాలంటే ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ మాట. మనం అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ బీచ్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా ఉప్పెన సినిమా చూసుంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ని రికగ్నైజ్ చేయగలరు. ఆ మూవీలో ఉన్న సాంగ్ని ఇక్కడే షూట్ చేశారు. కాకినాడ నుంచి ఉప్పాడకి వెళ్లే దారిలో మీకు ఇది కనిపిస్తుంది. ఉప్పెన సినిమా సాంగ్ షూటింగ్ అయితే ఇక్కడే చేశారు. ఇక్కడ మీకు రాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇది ఎందుకు వేసారంటే తుఫాన్ వచ్చే టైంలో మోస్ట్ గా అలలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి కదా, అలా వచ్చే అలల తాకిడికి రోడ్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఈ ప్లేస్ లో రాళ్ళు అనేవి వేశారు. కానీ అదే ఇప్పుడు షూటింగ్ స్పాట్ లో అయితే మారింది. మీరు నా వెనక ఉన్న రోడ్డుని చూసారు కదా, అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే 3వ బీచ్ స్పాట్ కి మీరు వెళ్ళొచ్చు.
మూడవ బీచ్ స్పాట్ కి అయితే నేను మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఈ స్పాట్ అయితే రోడ్డుకి ఆనుకుని అయితే ఉంటుంది. బీచ్ కి ఆనుకుని ఉండడం వలన రోడ్లు అనేవి ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ లో అతి కొద్ది మందే రావడం జరుగుతుంది, కానీ ఇక్కడ అలల తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే చాలా మంది పైనుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా పైనుంచే ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ అలల తాకిడికి ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేనైతే మీకోసం ఒకసారి కిందకి వెళ్ళి చూపిస్తున్నాను, చూసైతే ఎంజాయ్ చేయండి. ఫైనల్గా లాస్ట్ స్పాట్కి, అంటే జనం ఎక్కువగా వచ్చే బీచ్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా. మనలో చాలామంది బైక్ లేదా కార్లో ఇక్కడికి వస్తాం కదా, అలాంటి వారికి ఇక్కడ పార్కింగ్ అయితే కల్పిస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా బస్సులో గనక రావాలి అని అనుకుంటే ఉప్పాడ వెళ్ళే బస్సులు ఏవైనా మీరు ఇక్కడికి రావచ్చు. నేను మీకు చూపించిన ప్రతి స్పాట్లోని ఖచ్చితంగా స్టాప్ అయితే ఉంటుంది. నేను ముందు చూపించిన ప్రదేశాల కంటే ఎక్కడ ఎక్కువ జనాలు మీకు కనిపిస్తున్నారు కదా, అలా ఎందుకంటే ఇదే మెయిన్ బీచ్. ఇక్కడ టూరిజం కి సంబంధించిన బోట్ రైడ్స్, పారాసైల్, ఇలా వివిధ రకాల ప్యాకేజెస్ తో ఈ టూరిజం వాళ్ళు తీసుకురావడం జరిగింది. నేను ముందుగానే వీడియోలో ఇక్కడ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదా, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇవే. నేను కూడా ఇక్కడ సన్సెట్ వైబ్స్ కాసేపు ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఇలాగా టైం కుదిరితే పీస్ఫుల్గా కూర్చొని ఆ సన్సెట్ని ఎంజాయ్ చేయండి. మీరు ఇక్కడ జీప్స్ అయితే చూస్తున్నారు కదా, వీటితో పాటు పారాసైలింగ్ ఇలాంటివన్నీ మీరు ఇక్కడ బీచ్లో ట్రై చేయొచ్చు. మీరు కూడా నాలా ఎప్పుడైనా కాకినాడ వస్తే ఖచ్చితంగా బీచ్కి రండి. చాలా మంది గోవా మరియు వైజాగ్ వంటి బీచ్లకి వెళ్తూ ఉంటారు, కానీ కాకినాడ బీచ్కి లోకల్ పీపుల్ మరియు అతి తక్కువ మంది వస్తూ ఉంటారు. మీలో ఎవరైనా బీచ్ ని బాగా ఇష్టపడేవారు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను.